బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేనైతే ఈ రోజు సుభాష్ని ఆంటీ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేస్తారంట. సో మన నెల్లూరు చేపల పులుసుకున్న క్రేజే వేరు కదా. సో నెల్లూరు వాళ్ళు నెల్లూరు స్టైల్లో చేసే చేపల కూర ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో, సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. ఆ చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో, ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసి నేర్చుకుందాం, వచ్చేసేయండి. సో మనతో అయితే సుభాష్ని ఆంటీ ఉన్నారు. సో ఆంటీ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తా అన్నారు. ఆంటీ నమస్తే. ఆంటీ నమస్తే అమ్మా. సో ఎలా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అంటున్నారు, ఎలా చేస్తారు మా వ్యూవర్స్ చూపిస్తారా? ఖచ్చితంగా అమ్మా, చూపిస్తా. ఓకే ఆంటీ, స్టార్ట్ చేసేద్దాం. ఆంటీ ముందుగా మనకు చేపల పులుసుకి ఏమేమి ఐటమ్స్ కావాలో మా వ్యూవర్స్ చెప్పేయండి. ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, మామిడికాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇవి మేము కంపల్సరీగా వేస్తామండి. మామిడికాయ మటుకు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆంటీ అయితే పాతకాలం మోడల్లో చేస్తున్నారండి చేపల పులుసు. ఎట్లాంటి వీటిలో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు చేపల కూర? మా చేపల కూర రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒక రకమేమో ఆయిల్ లో అన్ని వేయించుకునేసేది, ఆ తర్వాత చేపలు వదిలేసి టమాటాలు అన్ని వేస్తాము వేయించుకునేది. ఇంకా రెండో పద్ధతి అంటే ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ మనం మామూలుగా అన్ని కలిపి పచ్చిగానే కలిపి చేస్తారా? సో అన్ని కలిపి పెట్టుకుంటున్నారా ఆంటీ? సో చింతపండు కూడా బాగా కలిపి గుజ్జు తీసుకోండి అమ్మా. అది మీరు క్లీన్ చేశారా ఆంటీ? మేమేం చెయ్యమ్మా. ఫస్ట్ ఏంటంటే అక్కడే బాగా మాకు చాలా క్లీన్ గా చేసిస్తారు. చాలా బాగా చూడండి, చేపలు ఎంత బాగుంటాయి, తెల్లగా నీట్ గా చేసిస్తారు. కానీ మేము ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక 2-3 సార్లు ఇవి కళ్ళు ఉప్పేసి బాగా కడుక్కొని ఒక 5 minutes కళ్ళు ఉప్పేసి నానబెట్టుకుని తర్వాత ఆ ముక్కలు వేరుగా చేసుకుంటాం. తర్వాత మనం మామూలుగా కలిపి ఓకే, స్టార్ట్. ఫస్ట్ కారం వేస్తున్నారు. సో కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ మన రుచికి తగ్గట్టు మనం వేసుకుంటాం. 6 స్పూన్స్ వేసుకున్నారు. కారం ఎక్కువ తింటారేమో ఆంటీ వాళ్ళు. సో దీనిలో కారము, నూనె అవి బాగా అన్ని ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేస్తున్నారు. ఇది ధనియాల పౌడర్. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేస్తున్నారు. ఇది ఒక 2 స్పూన్లు సరిపోద్ది అంటే? ఒక 3 స్పూన్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే చిక్కగా వస్తుంది. అంటే ఇది చేపలు ఎంత అంటే క్వాంటిటీ? 2.5 kgs. 2.5 kgs. సో నెక్స్ట్ ఉప్పు వేస్తున్నారు, తగినంత ఉప్పు. కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము. ఇది బాగా రుచిగా ఉంటుంది మన సాల్ట్ కన్నా. ఒక 4 స్పూన్స్ వేస్తాం. పెట్టుకున్న చింతపండు పులుసు చాలా ఎక్కువ ఉన్నట్టు లేదమ్మా, ఇది 200 grams. 200 grams. 200 grams. సో అన్ని క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి బాగా కలిపి గుజ్జు తీసి పెట్టుకున్నాం. ఆనియన్స్ వేస్తున్నారు. ఆనియన్స్ ఇవి కూడా ఒక 200 grams కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి తాలింపుకి సగం తీసి పెట్టుకోవాలి. ఇవి కూడా 200 grams. సో నెక్స్ట్ టమోటాలు. సో ఈ ప్రాసెస్ లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు ఆంటీ. సో మన వ్యూవర్స్ కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా ఫాలో అయిపోండి. ఇవి చిన్నవి కాబట్టి ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఖచ్చితంగా వేస్తామండి. మామిడికాయ, తర్వాత పచ్చిమిర్చి ఈ చేపల కూరలో మటుకు ఇంపార్టెంట్ గా వేసుకుంటాం. సో మన నెల్లూరు చేపల పులుసుగా అందుకే అంత ఫేమస్. సో ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టడానికి ఇట్లా కలిపి పెట్టుకుంటే మనం తాళింపు ఆ నూనె వేగేటప్పటికి ఇది కొంచెం ఉప్పు కారం వీటికి బాగా పడుతుంది.
ఇంకొంచెం దీనిలో వాటర్ కలుపుకోవాలా. సో ఆంటీ అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుంటున్నారు. సో చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ. అవునమ్మా, ఎక్కువగా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటది. సో ఎన్ని రోజులు ఉంటది అంటే చేపల పులుసు అంటే? ఇప్పుడు ఈ రోజు ఉండేది కదా, రేపు తింటే బాగుంటుంది. సో ఎప్పుడైనా చేపల పులుసు ఈ రోజు చేసుకుంటే పక్క రోజు ఇంకా దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అంటారు. వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆంటీ ఆవాలు వేస్తామా. ఆవాలు, జీలకర్ర, మెంతులు మెయిన్ చేపలు. అవునమ్మా. అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మనం సగం చేపల పులుసు కలిపేటప్పుడు వేసుకున్నారు, తర్వాత ఇప్పుడు తాలింపులో కూడా వేసుకున్నాం. అవునమ్మా. ఇవాగా ఎర్రగా రావాలి. అప్పుడే కూరకు బాగా రుచి వస్తుంది అన్నమాట. కదమ్మా. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూరలో కూడా వేసుకున్నాము. ఆయిల్ అయితే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు వేగిపోయాయి కాబట్టి ఈ తాలింపు తీసి దాంట్లో వేసేసుకుంటాం. సో ఆనియన్స్ తాలింపు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చేపల పులుసు ముందుగా కలిపి పెట్టుకున్న చేపల పులుసులో ఆంటీ దాన్ని మొత్తం తీసి కలిపేస్తున్నారు. ఇప్పుడు బాగా ఉప్పు కారం అన్ని ఏం అక్కర్లేదమ్మా. ఇవన్నీ బాగా పులుసు చేపలకు బాగా బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ గా స్టవ్ వెలిగించుకొని. సో ఇట్లా ఎంతసేపు అంటే ఎట్లా చూసుకోవాలి ఉడికాయా లేదా అని? చేపలు ఉంటదమ్మా, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. సో ఫైనల్లీ ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా ఉడికిందని మనకు ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఉడికింది అన్నది. అప్పుడు కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవచ్చు. ఒక 20 minutes అయిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలన్నీ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దాంట్లో వేయాలి. అవన్నీ ఉడికిన తర్వాత మనకు నూనె పైకి వస్తుంది. దాన్ని చూసుకొని స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసి తింటేసి. ఓకే ఆంటీ. సో నోట్ చేసుకున్నారు కదా, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మన నెల్లూరు స్టైల్లో చేసుకునే చేపల కూర ప్రాసెస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలంటే, సో ఫస్ట్ మనము చేపల్ని కడిగి నీట్ గా శుభ్రపరచుకున్న చేపలను తీసుకొని అందులో ఎర్రగడ్డలు, టమోటాలు, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న తాలింపులో వేసుకొని ఒక 20 నిమిషాలు అయిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలను వేసేసుకొని, సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ముక్కలు ఉడికిపోయిన తర్వాత నూనె అంతా పైకి తెలుతుంది. కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకుంటే మన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు రెడీ. చూద్దాం రండి. ఓకే ఆంటీ, చూసేద్దాం. సో ఆంటీ కూర ఉడికిందా లేదా చూస్తున్నారు. గంటి పెట్టి తిప్పకూడదమ్మా, ఎందుకంటే చేపలు చెదిరిపోతాయి కాబట్టి ఇలా క్లాత్ పెట్టుకొని అట్లా. ఇప్పుడు మామిడి ముక్కలు వేసేసుకోవచ్చు అంటే? అవునమ్మా, మామిడి ముక్కలు వేసుకొని ఒక 10 minutes. ఎందుకంటే మామిడి ముక్కలు లాస్ట్ మామిడి ముక్కలు వేస్తేనే చాలా రుచి. ముందుగా ఎందుకు వేయరా అంటే? లాస్ట్ లోనే ఎందుకు? ముందుగా అంటే చాలా మెత్తగా ఉడికిపోతే దానిలో కర్రీలో కలిసిపోతుంది కాబట్టి దించుతాం. ఒక 10 నిమిషాల్లో దించేస్తాం అనగా అప్పుడు అప్పుడు కరెక్ట్ గా ఉడికిపోతుంది. కూర కూడా బాగా రుచిగా ఉంటుంది. సో మన కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 minutes లో అయిపోయిందా ఆంటీ? బాగా ఉడికిపోయిందా? కర్రీ చూద్దామా. ఓకే, రెడీ అయిపోయిందమ్మా. ఉడికిపోయింది చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది, బాగా ఉడికి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన ఇంటి వంట ప్రోగ్రామ్ లో భాగంగా నెల్లూరు చేపల పులుసు అయితే ఆంటీ మన కోసం టేస్ట్ చూడమని రెడీ చేసి ఇచ్చారు. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను.
చాలా టేస్టీగా ఉందండి. నిజంగా ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ముక్క కూడా బాగా ఉడికింది. నిజంగా మన నెల్లూరు చేపల పులుసు టేస్టే వేరు. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మా కోసం నెల్లూరు చేపల పులుసును ఇంత టేస్టీగా రెడీ చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. థ్యాంక్ యూ సుమా. ఓకే ఆంటీ. సో చూసారు కదా, మన ఇంటి ప్రోగ్రామ్ లో భాగంగా నెల్లూరు చేపల పులుసు అయితే సుభాషిణి ఆంటీ మన కోసం రెడీ చేసి చూపించారు. ప్రాసెస్ కూడా చూసారు కదా. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మా వీడియోలో మీరు కనిపించాలన్నా, ప్రమోషన్ వీడియోస్ కావాలన్నా, యాడ్స్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.